దశాబ్దాల కళ సాకారమైంది. శతాబ్దాల వివాదం పరిష్కారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తయింది. భారతీయుల సంకల్ప బలంతో అనుకున్న సమయంలోనే అపురూప ఘట్టం పూర్తయింది. ప్రధాని మోదీ ఆలయానికి చేరుకున్న దగ్గర నుంచి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం దేశం మొత్తం పులకించేలా కార్యక్రమం జరిగింది. పన్నెండు గంటల 7 నిమిషాలకు ప్రధాని మోదీ రామాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం చేత పట్టుకుని ప్రధాని ఆలయంలోకి ప్రవేశించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ కతువు జరిగింది. ఆ తర్వాత మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. పన్నెండు గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కతువు 84 సెకండ్ల పాటు సాగింది. ప్రాణప్రతిష్ఠ సమయంలో అయోధ్య రామాలయంకు చేరుకున్న ప్రముఖులకు ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లభించింది. ఒక్కొక్కరుగా స్వామివారిని దర్శించుకున్నారు. और फर्स्ट ऑफ ऑल पुलिस लोग को धन्यवाद बोल रहा हूँ. पुलिस बहुत अच्छा कंट्रोल किया और जो अंदर का बाहर का भी अच्छा चल रहा है. और अंदर जाने के बाद अरेंजमेंट्स फर्स्ट थिंग वेरी नाइस, नो कंफ्यूजन. सब लोगों को दर्शन मिल रहा है अभी और पूरा अरेंजमेंट्स वेरी नाइस, वेरी हैप्पी सर. और अंदर का जो टेम्पल का जो आर्किटेक्चर है और जो डेकोरेशन है ना, बहुत जबरदस्त है सर. वेरी गुड. जय श्री राम सर. थैंक यू.